శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ్య నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా మనం 31 సర్గలు పూర్తి చేసి 32వ సర్గలోని 20వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అర్జునాభిముఖే తస్మిన్ రావణే రాక్షసాధిపే చండ ప్రభాతి పవన సనాథ సరజాస్తదా. రాక్షసరాజైన రావణాసురుడు కార్తవీర్యార్జున్ని ఎదిరించడం కోసం వెళుతూ ఉండగా అపశకునాలు కనపడ్డాయి. వాయువు తీవ్రమైన ధ్వని చేసింది. సకృదేవ కృతో రావ సనక్త పృషతో ఘనై మహోదర మహాపార్శ్వ ధూమ్రాక్షసుఖసారణై సమృతో రాక్షసేంద్రస్తు తత్రాగార్జున. మేఘాలు హఠాత్తుగా రక్త బిందువుల్ని కురిశాయి. రావణుడు మహోదర మహాపార్శ్వ ధూమ్రాక్ష సుఖసారణలతో కలిసి అర్జునుడున్న చోటకు వెళ్ళాడు. అదీర్ఘేనైవ కాలేన సతత రాక్షసో బలి తన్నర్మదాహ్రదం భీమం అజగామాంజన ప్రపహ. బలశాలి కాటుకోంటి కాంతి గలవాడు అయిన రాక్షసుడు రావణాసురుడు అప్పుడు కొంచెం సేపట్లోనే ఆ నర్మదా హ్రదాన్ని చేరాడు. సతత్ర స్త్రీ పరిమితం వాసితాభివద్వీపం నరేంద్రం పశ్యతే రాజా రాక్షసానాం తదార్జునం. అక్కడ ఆ కార్తవీర్యార్జునుడు అతని భార్యలు స్నానం చేసుకుంటాం గమనించాడు. ఏనుగు చుట్టూతో ఉన్న ఆడ ఏనుగుల మధ్యలో ఉన్న ఆ మగ ఏనుగులాగా ఉన్న కార్తవీర్యార్జున్ని చూశాడు. సరోషాద్రక్తనయనో రాక్షసేంద్రో బలోద్ధత ఇచ్చేవం అర్జునామాచానాహ గంభీరయాగిరా. ఎర్రటి నేత్రాలతో ఆ రావణుడు గంభీరమైన వాక్కుతో ఆ కార్తవీర్యార్జునుడి యొక్క అమాత్యులతోటి ఇలా పలికాడు. అమాత్యాక్షిప్రమాఖ్యాత ఐహయశ్చ నృపశ్చ వై యుద్ధార్థం సమనుప్రాప్తో రావణో నామ నామతః. చెప్పండి వెళ్ళి ఓ అమాత్యులారా, రావణుడు నీతో యుద్ధం చేయడానికి వచ్చాడు అని నీ రాజుకి చెప్పండి. మీ రాజుకి రావణస్య వచశ్రుత్వా మంత్రిణోధ అథార్జునస్య చ ఉత్తస్థో సాయుధాంతం రావణం వాక్యం. వెంటనే వెళ్ళి ఆ మాటల్ని రావణస్య వచశ్రుత్వా మంత్రినో అథార్జునస్య చ ఉత్తస్తు సాయుధాస్తంచ రావణం వాక్యము బ్రువన్. రావణుడికి సమాధానం చెప్పారట వాళ్ళు ఆ కార్తవీర్యార్జునుడి మంత్రులు ఇలా. యుద్ధస్య కాలో విజ్ఞాత సాధుభో సాధురావణ యక్షిభం స్త్రీగతం చైవా యోద్ధుముత్సాహసే నృపము. కొంచెం ఎగతాళిగా మాట్లాడారట. ఏమని? స్త్రీలతో కలిసి ఉన్న రాజుతో ఇప్పుడు యుద్ధాన్ని కోరుతున్నావు నువ్వు, బాగు అంటూ స్త్రీ సమక్షగతం యత్వం యోద్ధుముత్సహసే నృపం వాసితా మధ్యకం మత్తం సార్థుల ఇవ కుంజరం. ఏనుగుల మధ్యలో మదించిన ఏనుగుతో పెద్ద పులి యుద్ధానికి వచ్చినట్లుగా నువ్వు స్త్రీల ఎదుట ఉన్న రాజుతో యుద్ధానికి వచ్చావు, బాగు అన్నారు. క్షమస్వాద్యదశ గ్రీవాంశతాం రజనీత్వయ యుద్ధ శ్రద్ధాసు యజ్ఞంతే శస్త్రాస సమరయర్జునం. రావణా, కాస్త ఓపిక పడ్డాయా, ఈ రాత్రి ఆగు అంటే ముందుగా వ్యంగ్యంగా పలికి, అంటే అలా చేయకూడదు అని. రాజు అనేవాడు స్త్రీలతో కలిసి ఉన్న రాజుతోటి యుద్ధానికి రాకూడదు అని. మీకు ఆసక్తి ఉంటే రేపు చేయొచ్చు యుద్ధం అన్నారు. యది వాపిత్వరా తుభ్యం యుద్ధ తృష్ణా సమావృత నిపాచాస్మాన్ రణే యుద్ధం అర్జునేనోపయాస్యసి. గనక తొందరగా ఉంటే ముందు మాతో యుద్ధం చేయి నువ్వు.
ఆ తర్వాత కార్తవీర్యార్జునుడితో చేయొచ్చు అన్నారు మంత్రులు. తతస్థై రావణామాచ్చైరమాచ్యాస్తే నృపశ్యతు సుదితాశ్చాపితే యుద్ధే భక్షితాశ్చ బుభుక్షితై. ఆ తర్వాత రావణుడి యొక్క అమాత్యులు యుద్ధంలో వాళ్ళని చంపి, అంటే ఆయన దాకా కూడా రావణాసురుడు కాదు, రావణాసురుడు మంత్రుడే, వాళ్ళని చంపేశారు. ఎవరిని? కార్తవీర్యార్జునుని మంత్రుడిని చంపి తినేశారు. తతోహలహలాసిద్ధో నర్మదాతీరగో బభూ అర్జునస్యానుమాత్రాణం రావణస్య చ మంత్రిణాం. అర్జునుడి అనుచరులు రావణుడి మంత్రులు చేసిన కోలాహల ధ్వని నర్మదా తీరం అంతా కూడా వ్యాపించింది. ఇషుభిస్తోమరై ప్రాసై స్త్రీశూలైర్వజ్రకర్షణై సరావణానర్థయంత సమంతా సమభిద్రుత. ఆ కార్తవీర్యార్జున యొక్క అనుచరులు బాణాలతోటి, తోమరాలతోటి, ప్రాసాలతోటి, త్రిశూలతోటి, వజ్రాలతోటి రావణుణ్ణి అతని అనుచరుల్ని కూడా పీడించుతూ నలువైపుల నుండి శీఘ్రంగా వచ్చారు. అంటే సైన్యం అంతా వచ్చిందన్నమాట. ఈ కోలాహలం విని దూరంగా ఉన్న సైన్యం అంతా కూడా దగ్గరకు వచ్చారు వీళ్ళ మీదకి. మంత్రులు చనిపోయారు కదా. హే హయోధిపయోధానాం వేగ ఆసీత్ సుదారుణ సనక్రమీణ మకర సముద్రస్యవ నిశ్వన. అక్కడ ఆ ధ్వని కార్తవీర్యార్జునుడి యొక్క సేన యొక్క ధ్వని ఎట్లా ఉందయ్యా అంటే సముద్రంలో చేసే నక్ర మీన మకరాలతో ఉన్న ధ్వనిలాగా ఉన్నది. రావణస్యతు తేమాచ్య ప్రహస్త సుఖసారణో కార్తవీర్య బలం క్రుద్ధ నిహంతి స్మ సతేజస. రావణుడి యొక్క అమాచులైన ప్రహస్త సుఖసారణులు కోపించి తమ తేజస్సుతో కార్తవీర్యార్జునుడి యొక్క సైన్యాన్ని కూడా సంహరించారు. ఆ తర్వాత అర్జునాయ తత్కర్మ రావణస్య సమంత్రిణ క్రీడమానాయ కథితం పురుషైర్ భయ విక్వలై. ఆ తర్వాత భయభ్రాంతులైన కొందరు వెళ్ళి క్రీడిస్తున్న అర్జునుడికి ఈ విషయం వివరించారు. స్వత్వానభేతవ్యమితి స్త్రీజనంచ సతతార్జున ఉత్తతార జలాత్ తస్మాన్ అంగదో యాదివాంజన. అప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు భయపడకండి అని స్త్రీలందరితో చెప్పి గంగాజలం నుండి అంజనం అనే దిగ్గజం లేచినట్టుగా ఆ సముద్ర నర్మదా నుండి పైకి లేచాడు. క్రోధ దూషిత నేత్రస్తు సతతార్జున పావక ప్రజ్వాల మహాఘోరో యుగాంతైవ పావక. క్రోధం చేత ఎర్రబడ్డ నేత్రాలు గల కార్తవీర్యార్జునుడనే అగ్ని మహాభయంకరమైన ప్రళయాగ్నిలాగా మండిపడింది. రేపు మనం 40వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.